మనకి కాలర్ లైన్ లో ఉన్నారండి డెట్రాయిట్ నుంచి రాజు గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. యాక్చువల్ గా ఈసారి వై మోడీ హ్యాస్ ఫెయిల్డ్ టు విన్ అవుట్ రైట్ మెజారిటీ అంటే మీరు 400 అన్నారు, కనీసం 300 కూడా టచ్ చేయలేదు. అంటే థర్డ్ టైం మోడీజీ ఎందుకు అంత అనుకున్నంత స్థాయిలో ఎందుకు రాలేకపోయారు? అది మీరు స్టేట్ వైడ్ ఏమైనా సమీక్షలు చేసుకున్నారా? చేసుకుంటే మీరు హానెస్ట్ గా ఏమైనా చెప్పగలరా? సెకండ్ ఏంటంటే ముఖ్యంగా మాకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూలింగ్ స్టేట్స్ లో మీరు తీసుకొచ్చినటువంటి రిమార్కేబుల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజెస్ కానీ ఏమైనా షేర్ చేసుకుంటారా? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీజేపీ రూలింగ్ స్టేట్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమైనా కొత్తగా కట్టారా? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ లేకపోతే కొత్తగా గవర్నమెంట్ స్కూల్స్ ని ఏమైనా మోడర్నైజ్ చేశారా? సో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేశారు? లేకపోతే బీజేపీ రాష్ట్రాలకు ఇచ్చిన ఫండింగ్ ఫర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, తెలంగాణకి ఇచ్చిన ఫండింగ్ యాక్టివిటీస్ కానీ ఏమైనా చెప్పగలరా? మాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ అండి, అంతేగాని బీజేపీకి స్టేట్ ప్రెసిడెంట్ ఎవరు లేకపోతే బీజేపీ రాజకీయాలు ఏంటి ఐ థింక్ మాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అలాంటివి. ఇంకోటి పొలిటికల్ క్రిటిసిజం కూడా వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. మాకేంటంటే ముఖ్యంగా కావాల్సింది డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటి, బీజేపీ ఫండింగ్ ఎలా ఉంది స్టేట్స్ కి, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ట్యాక్స్ పేడ్ మనీ ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్, రైట్? సో మీరు స్టేట్ వైడ్ ఫండింగ్ ఎలా ఉంది, తెలంగాణ స్టేట్ కి మీరు చేసినటువంటి మేజర్ ఫండింగ్ ఫర్ ఎనీ కీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. ఎందుకంటే థర్డ్ టైం చెప్పాలంటే మోడీ హ్యాస్ ఫెయిల్డ్ మిజరబుల్లీ టు విన్ అవుట్ రైట్ మెజారిటీ కన్సిక్యూటివ్ టైం, థర్డ్ టర్మ్ కాబట్టి వై ఎందుకు అనుకున్నంత స్థాయిలో రాలేకపోయారు అన్నది ఏమైనా చెప్పగలరు? రాజుగారు నమస్తే. ఇట్లా వెరీ క్లియర్ ఏంటంటే బీజేపీ ఫెయిల్ కాలేదు. మేము 90 మార్కులు ఎక్స్పెక్ట్ చేసాం. 600 సీట్లు అంటే 90% మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసాం. మేము 60%తో పాస్ అయినాం. అయితే ఇప్పుడు మాకు 240 వచ్చినాయనేటువంటి చెప్తున్నారు. 400 అనేది మా ఎన్డీఏ అదండి. చాలా క్లారిటీగా ఉండాలి. ఎన్డీఏకు 400 అనేటువంటి స్లోగన్ మేము ఇచ్చింది, బీజేపీకి 400 అని ఇవ్వలేదు. ఎన్డీఏ గ్రూప్కి 400 అని చెప్పాము. చంద్రబాబు నాయుడు గారు కానీ, నితీష్ కుమార్ యొక్క పార్టీ కానీ, మిగతా శివసేన పార్టీ కానీ అన్నీ మా ప్రీపోల్ అలయన్స్లు, పోస్ట్ పోల్ అలయన్స్లు కాదు. మేము 240 గెలిచిన వాళ్ళంతా వచ్చి మా దాంట్లో చేరలే. మొత్తం కలిపి మేము కలిసింది 292, 293 మేము గెలిచాము. కాబట్టి మేము 300 నియర్ బై 300 మేము గెలిచినట్లు లెక్క. మేము 400 అనుకున్నాము, 300 వచ్చినాయి, దగ్గర 300 వచ్చినాయి. దీంట్లో 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే బేసిక్గా మా ఓటు పర్సంటేజ్ అబ్సల్యూట్గా ఏం తగ్గలేదు. 0.2%, 0.3%, దట్ డిపెండ్స్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి మాకు బలం ఉన్న నియోజకవర్గాల ఓటింగ్ పర్సంటేజ్ కొంచెం తగ్గిండొచ్చు. ఎట్లాగో మోడీ గారు గెలుస్తారు ఎందుకులే అనే దీంతో ధీమాతోటి కొంతమంది ఓటింగ్కి రాకపోయి ఉండిండొచ్చు. మా సానుభూతి పనులు ఇది ఒక కారణం అయి ఉండొచ్చు. బట్ ఓవరాల్గా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ మాదేం తగ్గలేదు. కాబట్టి ప్రజలు మేము సాటిస్ఫై చేయడంలో మేము ఫెయిల్ కాలేదు. అట్ ది సేమ్ టైం వన్ ఫ్యాక్ట్ ఏంటంటే మేము దాన్ని రికన్సైల్ చేసుకోవాలి, దాన్ని చర్చ చేయాలి అని మేము మా అంతర్గతంగా చర్చించుకుంటాం. మా ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇండియా అలయన్స్ అయితే ఉందో, ఇండియా అలయన్స్ కొంత ఈసారికి మమ్మల్ని అంటే ఒక యునైట్ చేయడంలో వాళ్ళని, మా ప్రత్యర్థి ఓట్లను యునైట్ చేయడంలో సఫలమైనారు. అంతవరకు కరెక్ట్. దాని పర్యవసానంగా వాళ్ళ సీట్లు పెరిగినాయి. మా ఓట్లు వాళ్ళకి మారలే, కానీ వాళ్ళ ఓట్లు కొంచెం పర్సెంటేజ్ అన్ని ఇంతకుముందు ఎస్పీ పార్టీ కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేసినాయి, ఈసారి కలిసి పోటీ చేసినాయి. అట్లా వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. అంతవరకు అయితే కరెక్ట్, వాళ్ళది పెరిగింది కాబట్టి కొన్ని సీట్లు వచ్చాయి. అవి కూడా బాగా అద్భుతంగా ఏం పెరగలేదు, కొంత పర్సంటేజ్. బట్ అట్ ది సేమ్ టైం పోలరైజేషన్ ఈ దేశంలో ఒక కొత్త చర్చకు, కొత్త సాంప్రదాయానికి, రాజుగారు మీరు అమెరికాలో ఉంటారు, చర్చించాలి, అమెరికాలో కూడా చర్చించాలి, ప్రపంచవ్యాప్తంగా చర్చించాల్సిన అవసరం ఉంది. ఓటింగ్లో కూడా మేము ఎంత డెవలప్ చేసినా, వాళ్ళు అడిగిన రెండో ప్రశ్న సమాధానం చెప్తా. డెవలప్మెంట్ అనేది పక్కన పెట్టి మతం ఆధారంగా ప్రజలు ఓటేయిస్తారు ఒక వర్గం ప్రజలు అనేటువంటి చర్చకు వచ్చినప్పుడు ఏం డెవలప్మెంట్ అంటే బియ్యం ఇస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం, ఇండ్లు కట్టిస్తున్నాం, సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం, అభివృద్ధి కొనసాగిస్తున్నాం. ఇంత చేసినా కూడా ఒక గ్రామంలో 500 ఓట్లు సోషల్ మీడియాలో వచ్చి 500 ఇండ్లు ఇచ్చారు, 5 ఓట్లు కూడా పడలేదు, 1 ఓటు కూడా పడలేదు. అది మతం ఆధారంగా పడలేదు. ఎందుకంటే ఆ మొత్తం ఓట్లు ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇది
అంటే ఎంత అభివృద్ధి చేసినా మతం అనేటువంటిది ఒక వర్గానికి ప్రాధాన్యత అయినప్పుడు దాన్ని పొలరైజ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ సఫలమైంది. ఇది ఒక పాయింట్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి దాన్ని రాబోయే రోజులలో ఈ దేశ సమగ్రత, ఈ దేశం యొక్క భౌతికమైన సమగ్రత, దేశ సార్వభౌమాధికారం ఎట్లుంటుంది అనే విషయంలో అందరూ ప్రపంచమంతా కూడా చర్చించాలి, భారతదేశంలో కూడా ఉన్న మేధావులు చర్చించాల్సిన అవసరం ఉంది. ఇదే కొనసాగితే మైనారిటిజం పేరుతో దేశం ఎటుపోతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాల పేరు మీద చేయాల్సిన వాగ్దానాలు చేశారు, అయినా ప్రజలు పూర్తిగా నమ్మలేదు. కొంత నమ్మినారు, కొంత పర్సెంటేజ్ అయింది. రెండో పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దుర్మార్గ ప్రచారం కాంగ్రెస్, అందుకోసం వాళ్ళు నిప్పుతో చెలగాటమాడారు. నా భాషలో చెప్పంటే నిప్పుతో చెలగాటమాడారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుంది, రిజర్వేషన్లు ఎత్తేస్తుంది. ఈ పాయింట్లో కొంత మాకు 0.5%, 0.25%, 1%, ఎస్ దాని ఎఫెక్ట్ వల్ల ఒక 20 సీట్లు 30 సీట్లు తగ్గిండొచ్చు. కాక ఈ ప్రచారం దుర్మార్గ ప్రచారం చేయడం వల్ల మాకు కొంత నెగిటివ్ జరిగింది. బట్ దీన్ని మేము ఖచ్చితంగా అంతర్గతంగా మేము చర్చించుకుంటాం, దీన్ని ఎట్లా బయటికి రావాలో ఆలోచిస్తాం. బట్ వాళ్ళు రేపు రెండోది ఏంటంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్, ముఖ్యంగా తెలంగాణ గురించి చెప్తాను. సార్, తెలంగాణ మోడీ గారు అధికారంలోకి వచ్చేసరిగా 10 ఏళ్ళు పూర్తయింది. నాకు తెలిసిన లెక్కలో ఈ 10 ఏళ్లలో సుమారుగా 9 లక్షల పైచిలకు కోట్లు, అంటే 10 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి అనేక రూపాల్లో ఖర్చు పెట్టింది. ఒకటే ఖర్చు పెట్టారా, ఏ లెక్కన ఖర్చు పెట్టారంటే నేను అన్ని రూపాల్లో కలిపి 10 లక్షల కోట్లు ఖర్చు అయింది ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఎగ్జాంపుల్, హైవేస్ 1,00,000 కోట్ల పైన పెట్టింది, ఒక 25,000 కోట్లు రైల్వేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. అంటే అట్లా లెక్క చెప్పకపోతే ఇప్పుడు ఎయిమ్స్ వచ్చింది హైదరాబాద్లో, సుమారుగా 1,200-1,300 కోట్ల రూపాయలు. వారు అడిగారు మెడికల్ ఫెసిలిటీస్ ఎంత చేశారండి. హైదరాబాద్లో ఎయిమ్స్ సుమారుగా 1,300-1,200 కోట్ల బిల్డింగ్, అద్భుతమైన బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉంది, ఇంకా పని జరుగుతూనే ఉంది. హైదరాబాద్లో ఐఐటికి ఈ సంవత్సరం కొత్తగా 500 కోట్ల రూపాయలు అదనపు బడ్జెట్ ఐఐటి హైదరాబాద్ కేటాయించడం జరిగింది. ఇట్లా మీరు ఆ లెక్క చూసుకుంటూ పోతే సంక్షేమ పథకాన్ని, అభివృద్ధిని రెండు కలిపి సాగుతున్నటువంటి కార్యక్రమం. మీకు ఇంకా అభివృద్ధి కోసమని అడిగితే వారికి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎన్టీపీసీలో కొత్త విద్యుత్ ఉత్పత్తి కోసమని 800 మెగావాట్ల 2 ప్లాంట్స్, ఆల్రెడీ 4,000 మెగావాట్ మొత్తం 5 యూనిట్స్, 800 × 5 4,000 మెగావాట్స్ పవర్ కోసమని ఆల్రెడీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ మొదలుపెట్టి ఇప్పటికి ఆల్రెడీ 1,600 కోట్ల రూపాయలు, 1,600 మెగావాట్లు అందుబాటులోకి వచ్చింది, యూటిలైజేషన్లోకి వచ్చింది. అంతేందుకంటే తెలంగాణ రైతుల కోసం, తెలంగాణ దక్షిణ భారత రైతుల కోసం కూడా మనం ఇప్పటిదాకా ఎరువులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అనేక కారణాలతో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మరి అడిగారు కాబట్టి సూటిగా సమాధానం ఇది. తెలంగాణలో ఎప్పుడో మూతపడ్డటువంటి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6,300 కోట్ల రూపాయలతోటి పునరుద్ధరించడమే కాదు, ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, మార్కెట్లో కూడా వచ్చేసింది. ఎరువులు తెలంగాణ రైతుల అవసరాల కోసం, ఒక్క రామగుండమే కాదు. వారు అడిగారు కాబట్టి చెప్తాం, దేశమంతా కూడా సింద్రిలో, తాల్చేర్లో, గోరఖ్పూర్లో 5 ఎరువుల ఫ్యాక్టరీలు, మూతపడ్డ ఎరువుల ఫ్యాక్టరీలు ఇప్పుడు ప్రారంభమైనాయి. తెలంగాణ మొత్తం భారతదేశంలో మనం ఇంపోర్ట్స్, ఎరువుల యొక్క దిగుమతిని తగ్గించుకోవడం కోసం, ఇంపోర్ట్ తగ్గించుకోవడం కోసం చాలా ఒక చిన్న ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, చాలా మెజర్ తీసుకున్నారు. అట్లే హైవేస్ విషయంలో దేశంలోని 1,00,000 కోట్ల పైన. ఫర్ ది ఫస్ట్ టైం మీరు అర్థం చేసుకోవాల్సిందంటే సార్, మీరు బడ్జెట్ చూడండి సార్. ఇప్పుడు నెక్స్ట్ కూడా బడ్జెట్ పెడతాం. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 22కు, వచ్చే నెల 22-23 బడ్జెట్ పెడుతుంది. బడ్జెట్ పెడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదాయంలో సొంత ఆదాయం, మళ్ళీ అప్పులు తీసుకొచ్చే ఆదాయం గురించి నేను మాట్లాడతలే. బయటికి వెళ్ళి అప్పులు తీసుకొచ్చేటువంటి తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన లెక్కలు అన్నీ ఉన్నాయి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఎంత ప్రభుత్వ సొంత ఆదాయం ఉంది, అది ఇన్కమ్, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏ రూపంలో అయినా సరే, ఎంత డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నాం, ఎంత వెల్ఫేర్కి ఇస్తున్నాం, వీటిని ఖచ్చితంగా బైఫర్కేట్ చేయాలి. అప్పుడు నాకు తెలిసి ఇప్పుడు 60% మాత్రం కేంద్ర ప్రభుత్వం మిగతా వెల్ఫేర్ స్కీమ్స్లో పెడితే 40% బడ్జెట్ ఇంచుమించుగా అభివృద్ధి కోసం ఖర్చు పెడుతుంది. అది రైల్వేస్లో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, అది రోడ్ల మీద కావచ్చు. ఈవెన్ నేను ఇంకొక మాట అడుగు ముందుకు వేస్తాను, వాళ్ళు అమెరికా లాంటి దేశాలలో ఏ విధంగా అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏ విధంగా అయితే వాళ్ళు అనుకుంటున్నారో, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కూడా ప్రాబబ్లీ ఈవెన్ అగ్రికల్చర్ రీసెర్చ్ మీద కూడా ఫస్ట్ టైం ఇందిరాగాంధీ ఎప్పుడో 800 కోట్లు ఇచ్చే రోజుల నుంచి ఈ రోజు 8,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్. ఎందుకంటే జనాభా పెరుగుతుంది, దేశం యొక్క భూమి ఇట్లా పెరగకున్నా కూడా దేశ అవసరాల కోసం ఉత్పత్తులు పెరగాలి. నాట్ ఓన్లీ తిండి గింజలు, మిగతా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పెరగాలి. దానికోసం కూడా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ మీద 1,000 కోట్లు ఖర్చు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇస్రో మీద ఖర్చు పెడుతుంది, అట్లా డిఫెన్స్ టెక్నాలజీ మీద ఖర్చు పెడుతుంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్లో మీరు చూస్తున్న ఇస్రోలో
ఎంత అభివృద్ధి సాగుతుంది అనేది అగ్రికల్చర్ రీసెర్చ్లో బాగా సాగుతుంది. కాబట్టి వారు అడిగినటువంటిది స్థూలంగా డెవలప్మెంట్ యాక్టివిటీలో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, విమానాశ్రయాలు పెరుగుతున్నాయి,